అనారోగ్యంగా ఉన్నాం. ఎక్కడో నుంచోనే ఇచ్చే బాధ్యత మీదే. ఆ బాధ్యతలు తీసుకున్నాము. నాకు ఇచ్చారు.
రోజు పవన్ కళ్యాణ్ గారి 54వ జన్మదిన సందర్భంగా మరి ఆయనకు శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి ఏదైతే ఇక్కడ విజయలక్ష్మి సెంటర్ లో మరి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అభిమానులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటి పుట్టినరోజు వేడుకని అత్యంత ఘనంగా చేసుకోవాల్సినప్పటికీ కూడా ఏదైతే చుట్టుపక్కలన్నీ కూడా వరదలతో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారో దాన్ని అభిమానులు ఉత్సాహం పాడు చేయకోకుండా ఉండటం కోసం సాధారణంగా చేసుకోవడం జరుగుతుంది. అన్నదానం పేద ప్రజవాడికి ఏదైనా పట్టెడు అన్నం పెట్టాలనే ఒక కోరిక వాళ్ళందరిలో కలిగింది. తప్పనిసరిగా సేవాగుణం ప్రతి ఒక్కరిలో కూడా అభిమానులు ఏదైతే ఇదివరకు నుంచి చేసేవారో దాన్ని పురస్కరించుకుని ఈ తప్ప మరి చాలా ఘనంగా చేద్దాం అనుకున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళలో నిరుత్సాహం లేకోకుండా మరి అన్నదాన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు బాగుండాలి అనేది పవన్ కళ్యాణ్ గారి నినాదం. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనేది ఆయన నినాదం. ఏదైతే అన్నా క్యాంటీన్లు తెరవట్లో ఆయన చూపించిన చొరవ కానీ రాష్ట్ర ప్రజల పట్ల బాధ్యతతో ఏ విధంగా వ్యవహరిస్తున్నది అనేది కూడా అందరూ కూడా చూస్తున్నారు. తప్పనిసరిగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ ఐకమత్యంతో అందరూ కలిసిమెలిసి ప్రయాణం చేయాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అన్న నినాదంతో ఎదురుకెళ్తున్న కూటమి ప్రభుత్వానికి అందరూ కూడా సహకరించుడు. ప్రజల మార్పుని ఏదైతే కోరుకున్నారో ప్రజల విధానాలను కూడా మార్చాలన్న ఆయన కోరికని మరి ప్రజల్లోకి తీసుకెళ్తున్న జన సైనికుల్ని ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా అభినందించడం. ఈరోజు జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి 54వ జన్మదిన వేడుకల సందర్భంగా మరి ఏలూరు నగరంలో అనేక ప్రాంతాల్లో కార్యక్రమాలు ఈ రోజున భారీ ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ గత 6-7 సంవత్సరాలుగా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని శ్రీను అదేవిధంగా భీమవరపు సురేష్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు కూడా చాలా ఘనంగా 5,000 మందికి పైగా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ పెడతాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అందరికీ కూడా అందరూ సుభిక్షంగా ఉండాలి, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ బాగుండాలి, అందుట్లో మనం ఉండాలన్నటువంటి నినాదంతో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏతున్నాయో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ రోజున మరి కూటమి ఎమ్మెల్యే గారు బడేటి చంటి గారు ఈ రోజు పొద్దు నుంచి అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొని ఇటు జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు అందరూ సమిష్టిగా అదేవిధంగా మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కూడా సమిష్టిగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి యొక్క నిండి మనసుతో పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించాలి. పవన్ కళ్యాణ్ గారి మంచి ఆలోచన విధానాలతో మంచి భావాలతో రానున్నటువంటి రోజుల్లో ఈ రాష్ట్ర సుభిక్ష పరిపాలనకి తోడ్పాటుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించే దిశగా అందరూ ప్రయాణం చేస్తామని మరి ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టినటువంటి శ్రీను అదేవిధంగా భీమవరపు సురేష్ హేమసుందర్ గారి దంపతులకి మరి అందరికి కూడా వారి టీం అందరికి కూడా